ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఇన్ thy presence there is fullness of joy. 16వ దావీదు కీర్తన 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. జీవితంలో మనదైనటువంటి ప్రతి ప్రయాస, ప్రతి కష్టం, ఇవన్నీ కూడా సంతోషం కొరకే. ఈ సంతోషం పొందుకోవడం కోసం రాత్రింబగళ్ళు కష్టపడతాం, ధనం సంపాదించుకుంటాం, ఇంకేవో ప్రణాళికలు చేస్తూ ఉంటాం. వాస్తవానికి మనం గ్రహించనిది ఏమనగా, ఈ లోకంలో మనం వెతుకులాడే ఈ సంతోషం అది కేవలం తాత్కాలికమే అని. కొంతసేపే పూర్తిగా అవగాహనలోనికి వచ్చి సంతోషించలోపే ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, వీటి మధ్యలో ఆ సంతోషం ఆవిరైపోతుంది. మనకున్న సమస్య తీరిపోయిందని సంతోషం, ఇబ్బంది పడుతున్న పరిస్థితి చక్కబడిందని సంతోషం, ఇలా ఎన్నెన్నో చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి. కానీ ఇవి సంపూర్ణమైనటువంటివి కావు. దావీదు తన అనుభవాల నుండి ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియచేస్తూ స్పష్టత ఇస్తూ ఉన్నాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అంటే దేవుని దగ్గరే పూర్తి ఆనందం ఉంది. ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ లోకంలో దొరికే సంతోషం అది క్షణికమైనటువంటిదే, తాత్కాలికమైనటువంటిదే. దేవుని సంతోషం అది నిత్యమైనది. ప్రపంచం ఇచ్చే ఆనందం ఇక మనసును తాకుతుంది, కానీ దేవుడిచ్చే ఆనందం మన ఆత్మను నింపుతుంది. దేవుని సన్నిధి అంటే కేవలం ఆలయంలో ఉండడమే మాత్రమే కాదు, ఆయనతో మనసు కలవటం, ఆయనతో నడవటం, ఆయనతో ఉన్నతమైన ఆత్మీయ అనుభవం. దేవుని సన్నిధి అంటే మన మనస్సులో ఆయన ఆత్మ నిండిపోవటం. ఎక్కడైనా దేవుని సన్నిధి ఉంటే అక్కడే ఆనందం ఉంటుంది. మన మాటలు, మన పనులు ఆయనకి సంతోషంగా ఉండాలి. దావీదు ఒక యోధుడు. ఆయన జీవితంలో ఎన్నో యుద్ధాలు చూశాడు. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది అని. ఆయన అనుభవాన్ని వివరిస్తూ ఆయన మాట్లాడతాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇది ఆయన అనుభవం. శత్రువులు ఉన్నా ఆయన మనస్సు కలవరపడలేదు. ఎందుకంటే దేవుని సన్నిధి అతనికి ధైర్యం, నెమ్మది, శాంతి ఇచ్చింది. దేవుని సన్నిధిలో భయం కరిగిపోతుంది. దేవుని సన్నిధిలో ఆందోళన తగ్గిపోతుంది. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మనకి కూడా అదే వాగ్దానం ఉంది. నీ చుట్టూ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండొచ్చు. ఆందోళనలు నిన్ను చుట్టుముట్టి కలవరపరుస్తూ ఉండొచ్చు. దేవుని సన్నిధి నీ మనస్సును నిలకడగా ఉంచుతుంది. ఈ నిత్యమైన సంతోషాన్ని, ఆ దేవుని సన్నిధిని మనం ఎలా అనుభవించాలి? మొదటిగా ప్రార్థన ద్వారా. ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో అడుగుపెట్టడం. నిజమైన ప్రార్థన మన మనస్సుని దేవుని ముఖం వైపు తిప్పుతుంది. రెండోది వాక్యము ద్వారా. దేవుని వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. ప్రతి వాక్యము ఆయన సన్నిధికి ద్వారమే సుమా. మూడవది ఆయనకి స్తుతిస్తూ మళ్ళీ ఆరాధన చేయటం ద్వారా.
ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడు ఆయన. నువ్వు స్తుతి చెల్లిస్తే ఆయన సన్నిధి నీ మధ్యకు వస్తుంది. 4వది పవిత్రత మరియు విధేయత ద్వారా. దేవుని సన్నిధి పాపము ఉన్న చోట నిలబడదు. పవిత్ర హృదయం ఆయన సన్నిధిని నిలుపుతుంది. ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితంలో నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ఉన్నా ఎంత కలిగినా, నీ పేరు ప్రతిష్ట ఏంటేంటో కలిగి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధి నీ జీవితంలో లేకపోతే అది ఖాళీ. ఆయన సన్నిధి ఉంటే మనకు ఉన్నది ఎంత తక్కువైనా అది సంపూర్ణ సంతోషాన్ని ఇస్తుంది. నెమ్మది, సమాధానం ఆయన సన్నిధిలో నీకు ఉంటుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాలున్నాయి. నోటి నిండా నవ్వు కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. దేవుని సన్నిధి నీ ఇంట్లో, నీ మనసులో, నీ నడకలో ఉండాలని ఇష్టపడి ఈ నూతన దినాన్ని ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. అవును ప్రభా, సూటిగా మాతో మాట్లాడారు. నీ సన్నిధి లేకుండా మా జీవితం శూన్యం. నీ ముఖమును చూడాలన్న హృదయాన్ని మాకు దయచేయండి. నా జీవితంలో ప్రతి క్షణము కూడా నీ సన్నిధిని అనుభవించలాగున మమ్మల్ని నడిపించమని నా చెయ్యి మీ చేతులకు అప్పగిస్తున్నాను. నా మార్గాల మీద నీ వెలుగు ప్రకాశింపచేయండి. నీ సన్నిధిలోని సంపూర్ణ సంతోషం నా జీవితంలో, నా హృదయంలో, నా కుటుంబంలో నింపబడులాగా నా ద్వారాలు మీరు తెరవమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.